హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే థర్డ్ ఫేజ్ కోసం అందరూ ఇలా చేయండి అని చెప్పేసి అన్నాం కదా. సో ఇదే లాస్ట్ ఛాన్స్ అయితే ఉంది. అయితే ఏం చేయాలి, అఫీషియల్ మెయిల్ ఐడి ఏంటి లోకేష్ గారిది, ప్రతిదీ కూడా తెలుసుకుందాం. మీరు అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఏంటంటే, మనకి మూడో తారీఖు సెకండ్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ప్రెజెంట్ చూసుకుంటే థర్డ్ ఫేజ్ కోసం ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో, ఇప్పుడేంటంటే చాలామంది ట్విట్టర్‌లో ట్వీట్ చేయమని చెప్పేసి అన్నాను. అది కూడా చాలామంది చేస్తున్నారు. దాంతో పాటు ఇది కూడా చేయండి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ కావాలి అనుకుంటున్నారు అని చెప్పేసి అప్పుడు మనకు థర్డ్ ఫేజ్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఏం చేయాలంటే ఇప్పుడు మీరిక్కడ చూడండి. సో, మీరిక్కడ చూసుకుంటే 'నారా లోకేష్' గారి అఫీషియల్ మెయిల్ ఐడీ చూసుకుంటే మనకిదైతే రావడం అయితే జరిగింది. సో, ఇక్కడ చూడండి admin@naralokesh.in అని చెప్పేసుంది. సో, దీనికైతే మీరు మెయిల్ చేయవలసి ఉంటుంది. అండ్ అలాగే మెయిల్స్ అనేది పక్క రాసుకోండి. కొన్ని మెయిల్స్ అయితే చెప్తాను. ఇదొక మెయిల్‌కైతే చేయండి. అలాగే ఇక్కడ చూడండి, naralokesh@gmail.com. సో, దీనికొక మెయిల్ అయితే చేయండి. అండ్ తర్వాతేంటంటే అండ్ అలాగే ఈమెయిల్‌కి కూడా చేయండి. ఇది పర్సనల్ మెయిల్ అనమాట. సో, ఖచ్చితంగా మెయిల్స్ అందరూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన రెస్పాన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయి. సో, మనకి ఇదే చివరి వరకు కోసం. ఒకవేళ గనుక స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాత్రం మనకు థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేయరు. సో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం రీచ్ అయ్యేలా చూడండి. దాని ద్వారా మనకి థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే సో, థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయము అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ చేస్తారు. మరి మీ సపోర్ట్ ఉంటేనే అవుతది. అండ్ మీరు దీంతో పాటు ఏం చేయాలంటే సెకండ్ ఫేజ్‌కి రిపోర్ట్ చేస్తే మాత్రం క్లాసెస్ అయితే అటెండ్ అవ్వండి. ఒకవేళ సీట్ గనుక రాకపోతే స్పాట్ అడ్మిషన్ సంబంధించి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ లేకపోతే మాత్రం మీరే ఇబ్బంది పడతారు సీట్స్ అయిపోతే గనక. సో, అందుకోసమే చెప్తున్నాను. దాంతో పాటు ఇది కూడా చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ మెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఖచ్చితంగా అందరి హెల్ప్ అయితే ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మీరు ట్విట్టర్‌లో అయితే ట్వీట్ అయితే చేయవలసి ఉంటుంది. ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి లోకేష్ గారిని అక్కడ మీరు అయితే క్వెషన్స్ అయితే అడగవలసి ఉంటుంది. అంటే వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్. సో మెనీ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారని చెప్పేసి మీరు అడిగితే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. అండ్ అలాగే మెయిల్ అయితే చేయవలసి ఉంటుంది. సో, మెయిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్ అడుగుతున్నారని చెప్పేసి మనకు థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇదే లాస్ట్ ఫేజ్, ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట మనకైతే. సో, ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీ చేతుల్లోనే మొత్తం అంతా కూడాని. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. డెఫినిట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, చాలామంది కామెంట్ చేస్తున్నారు థర్డ్ ఫేజ్ కావాలని చెప్పి. బట్ మీ చేతుల్లోనే ఉంది. మా చేతుల్లో అయితే లేదు. మేము ఇన్ఫర్మేషన్ వరకు ఇస్తాం. బట్ మేము ట్రై చేస్తాం. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా మేము కూడా చూస్తాం. కంగారు పడకండి. సో, ఖచ్చితంగా మీరు అన్నీ కూడా జాగ్రత్తగా అటువైపు, ఇటువైపు అన్నీ చెక్ చేసుకొని మీరైతే రెడీగా ఉండండి. అంటే సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో కాలేజ్‌కి ఒకవేళ స్టార్ట్ అవుతే మాత్రం అటెండ్ అవ్వండి. దాంతో పాటు థర్డ్ ఫేజ్ కూడా చూడండి. సీట్ రానోళ్ళు మాత్రం ఇక్కడ స్పాట్ అడ్మిషన్ సంబంధించి కొన్నైతే ఉంటాయి. మేనేజ్‌మెంట్ సంబంధించి అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. సీట్స్ అయిపోతే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.